హలా! ఈరోజు మనం గోంగూర చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా? సో, గోంగూర చికెన్ పచ్చడి తిన్నారంటే ఇంకా అద్దిరిపోతదనమాట. సో, రెసిపీ నేను ఎలాగెళ్ళాలో వీడియోలోకి వెళ్ళిపోదాము. సో, మీరు గోంగూర కట్టలు తీసుకోండి. వాటిని శుభ్రంగా తుంచేసి, కడిగేసి ఆరబెట్టుకోండి తడిపోయేలాగా. తడిపోయేలాగా ఆరబెట్టుకున్న తర్వాత సో, మీరు మీకు నచ్చిన గ్రౌండ్‌నట్ ఆయిల్ తీసుకోండి. ఏంటంటే వేరుశనగ నూనె తీసుకుంటేనే దీనికి బావుంటది. మీకు తగినంత మీకెంత కావాలితే అంత చికెన్ తీసుకొని పీసెస్‌ని దానికి తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా వాటర్ ఇంకిపోయేలా చేసుకోండి. వాటర్ ఇంకిపోయిన తర్వాత ఈ పైన నేను తీసుకున్నవన్నీ కూడా కొంచెం వేయించుకొని మిక్సీ పట్టేసుకోండి పౌడర్ కింద. ఆ తర్వాత తడిపోయిన తర్వాత గోంగూరని ఇలా చేసేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఏదైతే మనం చికెన్ పీసెస్ చేసుకున్నామో అందులో జింజర్ గార్లిక్, కొంచెం కారం, ఉప్పు ఇవన్నీ వేసుకొని మీకు తగినంత ఉప్పు చూసుకోండి. ముందు తక్కువగానే వేసుకొని సరిపోతే మళ్ళీ వేసుకోండి. ముందుగా గోంగూర చేసుకున్నది ఇయన్నీ మిక్స్ చేసేసి మొత్తం చల్లారిపోయిన తర్వాత అప్పుడు తగినంత నిమ్మరసం ఎంతో కాదు ఒక 2 కాయలు వేసుకోండి. ఇలా దాచేసుకోండి. ఇంకా ఉంటది టేస్ట్. మీకు వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.